హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను సాంబార్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మనం పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నా కూడా మనం సాంబార్ని మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాము. చాలామంది అనుకుంటూ ఉంటారు సాంబార్ చేయడం చాలా లెంతీ ప్రాసెస్ అని. చాలా ఈజీగా తక్కువ టైంలో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో అరకప్పు కందిపప్పు వేసుకోవాలి. ఈ కందిపప్పు వెయిట్లో 100 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు ఈ కందిపప్పును శుభ్రంగా వాష్ చేసుకుని ఇందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పుని, 1/4 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోగా మనం వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఆనియన్ని, 1 టమాటోని, 4-5 బెండకాయలని, 1 చిన్న సైజు దోసకాయని, 2 మునక్కాడల్ని, 1 మీడియం సైజు క్యారెట్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మీరు ఇందులో వంకాయ, ముల్లంగి, సొరకాయని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న సైజు బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండును యాడ్ చేసుకుని మునిగే వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఈలోగా పప్పు ఉడికిపోయి ఉంటుంది. ఇలా 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా పోయే వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి పప్పు గుత్తితో పప్పును మెత్తగా ఎనుపుకోవాలి. ఇలా పప్పును మెత్తగా ఎనుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి సాంబార్ చేయడానికి తగ్గట్టుగా ఒక పెద్ద గిన్నెను పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10 మెంతులు యాడ్ చేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 5-6 వెల్లుల్లిని పొట్టు తీసేసి కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 చిటికెళ్ళ ఇంగువని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఆయిల్లో బాగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టమాటో ముక్కలు, బెండకాయ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, మునక్కాయలు, క్యారెట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వెజిటేబుల్స్ అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఇలా ఆయిల్లో 5 మినిట్స్ కుక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, 1/4 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మరొక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసాన్ని తీసి వెజిటేబుల్స్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చింతపండు రసాన్ని 500 ml వరకు యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ పులుసులో వెజిటేబుల్స్ని 15 to 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ 20 మినిట్స్ ఉడికాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పుని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేశాను. సాంబార్ ఎప్పుడు కూడా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలండి. మరీ చిక్కగా ఉన్న టేస్ట్ బాగుండదు, మరీ పలచగా ఉన్న చప్పగా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే వేసి అడ్జస్ట్ చేయండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బయట కొన్న సాంబార్ పౌడర్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. సాంబార్ పౌడర్ని యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ ఉడికించుకోవాలి. సాంబార్ 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే.
అంతే, వేడి వేడిగా సాంబార్ తయారైపోయింది. ఇలా నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకుంటారు కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.